ద్వితీయోధ్యాయము సాంఖ్యయోగము శ్లోకం 68 తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వసః ఇంద్రియాణీంద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తెలుగు తాత్పర్యము. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు గత కొన్ని శ్లోకాల బోధనను ఒక స్పష్టమైన ముగింపుగా చెబుతున్నాడు. కాబట్టి ఓ మహాబాహువైన అర్జున, ఎవరి ఇంద్రియాలు అన్ని విధాలుగా ఇంద్రియ విషయాల నుండి నియంత్రించబడి ఉంటాయో వారి జ్ఞానం అనగా ప్రజ్ఞ స్థిరంగా ఉంటుంది. ఇక్కడ తస్మాత్ అనగా అందువల్ల అనే పదం చాలా ముఖ్యమైనది. దీని అర్థం ఏమిటంటే, ఇంద్రియాలు అదుపులో లేకపోతే మనస్సు చంచలమవుతుంది. చంచలమైన మనస్సు బుద్ధిని దారి తప్పిస్తుంది. అందువల్ల ఇంద్రియ నియంత్రణే స్థిర జ్ఞానానికి మూలం. మహాబాహు అనే సంబోధన యొక్క విశేషం ఏమిటంటే, శ్రీకృష్ణుడు అర్జునుని మహాబాహో అనగా ఓ గొప్ప బాహువులు కలవాడా అని సంబోధిస్తున్నాడు. దీని అంతరార్థం ఏమిటంటే, నీవు యుద్ధరంగములో శత్రువులను జయించగల శక్తి కలవాడివి. అలాగే నీలోని ఇంద్రియ రూప శత్రువులను కూడా జయించగలవు. ఇది అర్జునునికి ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగించే సంబోధన. స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు? స్థితప్రజ్ఞుడు అంటే ఇంద్రియాలు అతనిని బంధించవు. సుఖం వచ్చినా పొంగిపోడు, దుఃఖం వచ్చినా కుంగిపోడు. ధర్మానికి అనుగుణంగా జీవిస్తాడు. భగవంతునిపై మనస్సును నిలిపి జీవిస్తాడు. అతని బుద్ధి పరిస్థితులను బట్టి మారదు, సత్యంలో స్థిరంగా ఉంటుంది. ఉదాహరణకు, ఒక అనుభవజ్ఞుడైన రథసారథి గుర్రాలను బలంగా నియంత్రిస్తాడు. గుర్రాలు వేగంగా పరిగెత్తినా అతని చేతిలో పగ్గాలు ఉండడం వల్ల రథం సరైన దారిలోనే సాగుతుంది. అలాగే గుర్రాలు అంటే ఇంద్రియాలు, పగ్గాలు అంటే మనస్సు, సారథి అంటే బుద్ధి. బుద్ధి జాగ్రత్తగా ఉంటే జీవితం సరైన మార్గంలో సాగుతుంది. ఆచరణలో ఈ శ్లోకం చెప్పే బోధన ఏమిటంటే, నెంబర్ 1, ఇంద్రియాలకు అవసరమైన పరిమితులు పెట్టుకోవాలి. నెంబర్ 2, ఆహారం, మాట, వినోదం, నిద్రలో మితంగా ఉండాలి. నెంబర్ 3, ప్రతిరోజు భగవద్గీత పఠనం, ధ్యానం, నామజపం చేయాలి. నెంబర్ 4, ఇంద్రియాలను అణిచివేయకుండా వాటిని ధర్మ మార్గంలో నడిపించాలి. నెంబర్ 5, ప్రతి పనిని భగవంతునికి అర్పణ భావంతో చేయాలి. हिंदी तात्पर्य. भगवान श्री कृष्ण कहते हैं, इसलिए हे महाबाहु अर्जुन, जिसकी इंद्रियां सभी विषयों से पूरी तरह संयमित है, उसकी बुद्धि स्थिर रहती है. यह श्लोक बताता है कि स्थिर बुद्धि का आधार इंद्रिय संयम है. मुख्य शिक्षा. नंबर 1, इंद्रियों को अपने वश में रखें. नंबर 2, मन को भगवान में लगाएं. नंबर 3, संयम से ही स्थिर बुद्धि और आध्यात्मिक प्रगति संभव है. नंबर 4, बाहरी विजय से बड़ी विजय अपने मन और इंद्रियों पर विजय है. English meaning. In this verse, Lord Krishna summarizes his teaching on sense control and study wisdom. Therefore, O mighty armed Arjuna, one whose senses are completely restrained from their objects possesses firmly established wisdom. The word therefore connects this verse with the previous teachings. Uncontrolled senses disturb the mind. A disturbed mind weakens the intellect.
Therefore, mastery over the senses is essential for stable wisdom. The address, O mighty armed, is significant. Lord Krishna reminds Arjuna that just as he is capable of conquering powerful external enemies, he is also capable of conquering the inner enemies: attachment, desire, and restless senses. Practical lessons are: number 1, practice moderation in food, speech, entertainment, and sleep. Number 2, keep the senses engaged in righteous and meaningful activities. Number 3, strengthen the mind through prayer, meditation, and study of the Bhagavad Gita. Number 4, remember that true strength is self-mastery, not merely physical power. The essence of this verse is: the person who has mastered the senses and is not enslaved by sense objects possesses steady wisdom. Self-control is the foundation of inner peace, right judgment, and spiritual realization.